రాత్రిపూట నక్షత్రాలు చూడటానికి చాలా అందంగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు నక్షత్రం చనిపోతే ఏమవుతుందని? నక్షత్రం చనిపోవడం అనేది ఒక కాస్మిక్ ఈవెంట్. అయితే నక్షత్రం చనిపోతే అంతా అయిపోయినట్టే కాదు. నక్షత్రం చనిపోయిన తరువాత మన యూనివర్స్లో కొన్ని అద్భుతమైన ఆబ్జెక్ట్స్ అనేవి తయారవుతాయి. సో ఈ రోజు వీడియోలో మనం నక్షత్రం యొక్క లైఫ్ అండ్ డెత్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నా పేరు భానుప్రకాష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్ప్లోరర్ ఛానల్. నక్షత్రాలు అనేవి నెబ్యులా నుండి పుడతాయి. ఈ నెబ్యులా పెద్ద పెద్ద గ్యాస్ క్లౌడ్స్ అండ్ డస్ట్ ని కలిగి ఉంటుంది. అయితే గ్రావిటీ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా ఈ డస్ట్ అండ్ గ్యాస్ ని దగ్గరకు లాక్కుంటుంది. అలా స్టార్స్ అనేవి పుడతాయి. అన్ని లివింగ్ థింగ్స్ లాగానే నక్షత్రాలకు కూడా లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాలకి నక్షత్రాలలో ఉండే ఎనర్జీ అనేది అయిపోవడంతో అవి చనిపోతాయి. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మన సోలార్ సిస్టంలో మీకు తెలిసిన స్టార్ ఏంటి? సన్, అవునా? కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సన్కి అంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందని? అసలు సన్ లోపల ఏం జరుగుతుంది అంటే ఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ అనేది సన్ కోర్ భాగంలో హీలియం రూపంలో ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ వలనే సన్కి అంత ఎనర్జీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సన్కి ఇంత ఎనర్జీని ఇచ్చే హైడ్రోజన్ అనేది అయిపోతే ఏమవుతుంది? సో ఎప్పుడైతే స్టార్ లోపల ఉండే హైడ్రోజన్ అనేది అయిపోతుందో అప్పుడు ఆ స్టార్ అనేది హీలియంని హెవియర్ ఎలిమెంట్స్ లైక్ కార్బన్ అండ్ ఆక్సిజన్ గా ఫ్యూజ్ చేయడం మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ లో స్టార్ అనేది ఒక పెద్ద రెడ్ జైంట్ గా ఎక్స్పాండ్ అయిపోతుంది. అయితే ఇక్కడే స్టార్ కి ఉండే మాస్ ని బట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి. సపోజ్ మనం మన సన్ లాంటి లో మాస్ స్టార్ ని గనక తీసుకుంటే దాని యొక్క ఎండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మన సన్ లాంటి స్టార్ చనిపోతే అది ఒక అందమైన క్లౌడ్ ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ప్లానెటరీ నెబ్యులా అని అంటాం. అయితే సన్ లోపల ఉండే కోర్ అనేది మెల్లగా కూల్ అవుతూ తరువాత అది ఒక వైట్ డ్వార్ఫ్ లా మారిపోతుంది. తరువాత కొన్నాళ్ళకి అదంతా కాలంలో కలిసిపోతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా హెవీ మాస్ ఉన్న స్టార్ చనిపోతే వస్తుంది. ఇవి చనిపోయిన తర్వాత హెవియర్ ఎలిమెంట్స్ ని ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఐరన్ ని ఫామ్ చేసే వరకు ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఐరన్ ఫ్యూజ్ వల్ల అది రిలీజ్ చేసే ఎనర్జీ కన్నా తీసుకునే ఎనర్జీ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ స్టార్ యొక్క కోర్ అనేది గ్రావిటీ వలన కొలాప్స్ అయిపోతుంది. ఇలా కొలాప్స్ అయిపోవడంతో సూపర్నోవా ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది. మన యూనివర్స్ లో జరిగే కొన్ని పవర్ఫుల్ ఈవెంట్స్ లో సూపర్నోవా ఎక్స్ప్లోషన్ కూడా ఒకటి. ఇలా సూపర్నోవా ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు లైఫ్ కి అవసరమయ్యే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లైక్ గోల్డ్ అండ్ యురేనియం ని క్రియేట్ చేస్తాయి. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే ఇలా జరిగిన తర్వాత మిగిలిన కోర్ ఏమవుతుంది? చాలా వరకు ఏమవుతుందంటే కోర్ కొలాప్స్ అయినప్పుడు అది న్యూట్రాన్ స్టార్ లా మారిపోతుంది. కానీ దానికి సఫిషియంట్ మాస్ అనేది ఉంటే అది ఒక బ్లాక్ హోల్ లాగా మారిపోతుంది. అయితే ఈ న్యూట్రాన్ స్టార్స్ అనేవి చాలా డెన్స్ గా ఉంటాయి. మనం ఒక టీ స్పూన్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్ ని తీసుకుంటే అది మన ఎర్త్ మీద ఉండే ఒక కొండ అంత బరువు ఉంటుంది. న్యూట్రాన్ స్టార్ అనేది చాలా వేగంగా తిరుగుతుంటుంది. అది అలా తిరుగుతున్నప్పుడు రేడియేషన్ ని ఎమిట్ చేస్తుంది. దీన్ని మనం డిటెక్ట్ కూడా చేయొచ్చు. ఇలా డిటెక్ట్ అయిన రేడియేషన్ ని పల్సర్స్ అని అంటారు. ఇంకా మరోవైపు బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ విషయానికి వస్తే ఇవి చాలా స్ట్రాంగ్ గ్రావిటీని కలిగి ఉంటుంది. దీని గ్రావిటీ ఎంత స్ట్రాంగ్ అంటే లైట్ కూడా దీని గ్రావిటీ నుండి తప్పించుకోలేదు. స్టార్ అనేది చనిపోయిన తర్వాత అది బ్యూటిఫుల్ నెబ్యులా మారినా లేదా డెన్స్ న్యూట్రాన్ గా మారినా లేదా మిస్టీరియస్ బ్లాక్ హోల్ లా మారినా ఒక మాట మాత్రం నిజం, స్టార్ అనేది చనిపోక ముందు ఎంత అద్భుతంగా ఉంటుందో స్టార్ చనిపోయిన తర్వాత కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే స్టార్ చనిపోతే అది అక్కడితో అయిపోదు. స్టార్ యొక్క యాషెస్ నుండి మళ్ళీ కొత్త స్టార్స్ అండ్ ప్లానెట్స్ అనేవి పుడతాయి. సో ఈ విధంగా కాస్మిక్ సైకిల్లో లైఫ్ అండ్ డెత్ ని కంటిన్యూ చేస్తాయి. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా నేను పెట్టే ఎఫర్ట్స్ ని గుర్తించి వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ ఎక్స్ప్లోరింగ్.